ఒకసారి మనం ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో అబ్బాయిలు చూసినా చూడకపోయినా అమ్మాయిలు మాత్రం కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఈ వీడియో చేస్తుంది అమ్మాయిల కోసం. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అయినా సరే మనం గుడ్డుగా ఫాలో అయిపోతాం, దానివల్ల ఏ నష్టం వస్తుందో కూడా మనం కొంచెం కూడా ఆలోచించాం కదా. ఇప్పుడు దాకా చాలా ట్రెండింగ్లు వచ్చాయి, సరే అవన్నీ పక్కన పెడితే ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఉన్న ట్రెండింగ్ ఏంటి? జెమినీ. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? మనం గుడ్డిగా ఏంటంటే ఒక ఫోటో పెట్టేసి ఎవరో ఫొటోస్ పెట్టేస్తున్నారు, మనం కూడా ఫొటోస్ పెట్టి ట్రెండ్ అయిపోదాం అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ ఫొటోస్ జెమినీ ఏఐలో అప్లోడ్ చేస్తున్నారు. జెమినీ ఏఐ మనకు ఫోటో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది, మనం తీసుకొచ్చి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ వరకు ఓకే, బాగానే ఉంది కదా. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే సరే మేము అబ్బాయిలం కాబట్టి అబ్బాయిగా మాకు ఓకే, ఎలా జరిగినా ఏం జరిగినా మాకు ఓకే, ఎందుకంటే మేము అబ్బాయిలం కాబట్టి. అమ్మాయిల వరకు ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదో తెలుసా? రియాలిటీగా తీసుకున్నాం. ఇప్పుడు నేను ఒక పిక్ అప్లోడ్ చేశాను అనుకో, దానివల్ల నాకు ఏం నష్టం జరిగినా నాకు ఓకే, నేను అబ్బాయిని, ఏదన్నా పర్లేదు, నేను ఏం పట్టించుకొని తిరిగేస్తా. కానీ అమ్మాయిలు అలా కాదు కదా. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరికి తెలియని విషయాలు ఏంటంటే జెమినీ మీరు పిక్ అప్లోడ్ చేస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చూసా, మేబీ నాకు తెలిసి చాలా మంది చూసే ఉంటారు. ఆ న్యూస్ ఏంటంటే అమ్మాయికి ఇక్కడ పుట్టుమచ్చ వచ్చింది. तो मैंने इमेज अपलोड की थी, उसमें तो मोल था ही नहीं. How Gemini knows that I have mole in this part of my body? You can see this mole. This is very scary, very creepy. I'm still not sure how this happened, but I wanted to share this information with all of you. So please be safe. Whatever you are uploading on the social media or this AI platforms, please be safe. I generated my image and I found some. జెమినీ జనరేట్ చేసి ఇచ్చిన ఇమేజ్ కి ఇక్కడ పుట్టుమచ్చ ఉంది. రియాలిటీ చూసుకుంటే అమ్మాయికి నిజంగానే ఇక్కడ పుట్టుమచ్చ ఉంది. అంటే జెమినీ ఫేస్ నుంచి లెగ్ వరకు మొత్తం స్కాన్ చేసుకుంటుంది. మనం ఫేస్ తెస్తాం, అది మన ఫేస్ ని వేరే దగ్గర పెట్టేసి ఓన్లీ ఇచ్చేస్తాం మనం అనుకుంటాం, కానీ అట్లా కాదు. రియాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి లెగ్ వరకు మొత్తం ఫోటో మొత్తం స్కాన్ చేసి బాడీ స్కాన్ చేసి ఫోటో జనరేట్ చేస్తుంది. అంటే మన బాడీని జెమినీ ఏఐకి రివీల్ చేసినట్టే కదా. సో దీని వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, మీరు ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ అయ్యే గ్యాప్ లో కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఆ ఫొటోస్ హ్యాక్ చేసి చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇంకొక న్యూస్ వచ్చింది. ఫోటో పోస్ట్ చేయడం వల్ల ఆ జెమినీ జనరేట్ చేసుకున్న ఆ గ్యాప్ లో హ్యాకర్స్ హ్యాక్ చేసి 70,000 అకౌంట్ నుంచి లాక్కున్న విషయం మీ అందరికి తెలుసా? మేబీ తెలిసే ఉంటా చాలా మంది, కొంతమందికి అయితే తెలియదు. అట్లా ఏంటంటే అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఇది. ఎందుకంటే స్కాన్ చేసింది అంటే బాడీని, అది చాలా ప్రమాదం. రేపు పొద్దున మీకు చాలా డేంజర్. అది గుర్తిస్తే చాలా మంచిది. ఏదో గుడ్డిగా సోషల్ మీడియాలో ఒకటి నడుస్తుంది కదా, ట్రెండ్ నడుస్తుంది కదా, మనం ఫాలో అయిపోదాం, చూసేద్దాం, మనం కూడా అందులో చేసేద్దాం అంటే అది తప్పు కదా. ఏదన్నా మనం ఒక పని చేస్తున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించేయండి. అది మనం ఒక పని చేసామంటే అది మనకు రిస్క్ అవ్వకూడదు, అది మన ప్రాఫిట్ అయ్యేలా చూసుకోవాలి. కానీ రిస్క్ అయ్యేలా చూసుకుంటే ఎందుకు? ఇంకా ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, మీరు ఆపేయండి, జెమినీ చేయొద్దు, అరే ఇది చేయొద్దని నేను చెప్పట్లే, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ జెమినీ ఏఐలో ఫోటో పోస్ట్ చేసే ముందు, చేసిన తర్వాత నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలను, నేను దాన్ని సాల్వ్ చేసుకోగలను అనుకునే ఇది ఉంటే మీ ఇష్టం, మీరు చేసుకోండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరు దీంట్లో ఫోర్స్ఫుల్ లేదు కదా. కాకపోతే జరగబోయే నష్టం ఏంటన్నది నేను చెప్పా, అది తర్వాత నేను సాల్వ్ చేసుకుంటుంటే అది ఇంక మీ ఇష్టం. అది సో దీనిలాగే ఇప్పుడైతే ఏదో జెమినీ ఏ వచ్చింది, కానీ ఇంతకు ముందు అలాంటి ఏం లేవు కదా. నార్మల్ గా అప్లోడ్ చేసిన ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి వాళ్ళకి బ్యాడ్ గా యూజ్ చేసి కొంచెం వల్గరిటీగా యూజ్ చేస్తే చాలా మంది అమ్మాయిలు దాని వల్ల చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు జెమినీ ఏ వచ్చింది, అప్పటికి డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ఇంకా మార్ఫింగ్. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం, ఇగో మా ఫోటోని మార్ఫింగ్ చేసుకుందని ఫుల్ న్యూడ్ పిక్ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఆ విషయం మీకు ఎవరికి తెలియదు. మనం ఫేస్ ఒకటే జెమినీ ఏకి ఇస్తాం మనం అనుకుంటాం, కానీ జెమినీ ఏం చేస్తుంది, హెడ్ నుంచి లెగ్స్ వరకు మొత్తం స్కాన్ చేస్తుంది. ఆ విషయం ఎవరికి తెలియదు. మాక్సిమం తెలుసు కానీ ఎవరికి తెలియదు. సో నేను ఏమంటున్నా అంటే జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లం ఫేస్ చేసేంత వరకు ఏం తెచ్చుకోకండి, ముందుగానే చెప్తున్నా. సో ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించేయండి. ఇంకేం చేసినా మీ ఇష్టం, అది మీ ఇష్టంతోనే ఉంటుంది. సరే, ఇన్ కేస్ మన జెమినీ క్రియేట్ చేసే లాంటి ఫొటోస్ మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ లో మన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్స్ కానీ లేక మనకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ అయితే కానీ ఫోటోషూట్ చేయించుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే రిస్క్ ఏమి ఉండదు. కాకపోతే జెమినీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే జెమినీ అయితే ఫ్రీగా చేసేస్తుంది, ఇదైతే కొంచెం బడ్జెట్ అవ్వచ్చు. అంతే, బడ్జెట్ అంటే పెద్ద బడ్జెట్ మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్రీగా చేయించుకోవచ్చు, నార్మల్ గా చేయించుకోవచ్చు. కాకపోతే బడ్జెట్ అవుతుంది ఏమో కానీ లైఫ్ లో రిస్క్ ఉండదు. కానీ జెమినీ వల్ల ఇప్పుడు మీకు బడ్జెట్ అవ్వదేమో కానీ లైఫ్ లో చాలా రిస్క్ ఉంటుంది. ఆడపిల్లలు కదా, ఇప్పుడు మనం అనుకోవచ్చు ఏదో చెప్తారులే మనం చేసేయచ్చు, జరిగినప్పుడు చూసుకుందాంలే అని. కానీ జరిగిన తర్వాత
ఏం చేసే పరిస్థితుల్లో కూడా మనం ఉండలేం. అయ్యో జరిగిపోయింది అయ్యో అని చెప్పి చాలా మంది చనిపోతారు కూడా. అలా అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చేసుకోండి.